హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఏంటంటే వీడియో వచ్చేసి నేను వీడియోలు చేయక ఛానల్ అయిపోయాయి కదా. రీసెంట్గానే అది యూట్యూబ్ నుంచి నాకు మెసేజ్ అయితే వచ్చింది. మంటి కుమారి గారు ఈడియల్లో బంద్ అయిపోయినాయి, ఈడియలు అయితే చెయ్యాలా ఖచ్చితంగా, నీ ఛానల్ నిలబడిపోయింది తిరగట్లేదు అని. ఒకటి ఛానల్ గురించి అంటే నేను మాట్లాడాలనుకునేది, ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, వీడియోలు ఆగిపోతే ఛానల్ తిరగకపోతే ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడుతుందని అన్నారు అని వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు చెప్తా అంటే నేనైతే ఆ మాట అంటున్నా. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఎందుకంటే మేము కువైట్లో నేను చూస్తా ఉన్నాను కదా, చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు, తిరుగుతూ ఉన్నారు, వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కన్న అయితేనా బాగా బాగా యూట్యూబ్లో బాగా వెదిగాడనమాట. అన్న అదృష్టము బాగుండి బాగా వీడియోలు బాగా తిరిగినాయి అన్న. కానీ దేవుడి దయ వల్ల పర్వాలా ఫైను. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా, ఒకరి మీద ఒకరు వచ్చినా కానీ ఒకరిని ఒక్కరు ఎదురుగ్గా నిలబడి, ఎవరైనా కానీ ఎదురుగ్గా నిలబడి మాట ఏదైనా కానీ దాన్ని సాల్వ్ చేసుకోవాలా, లేదంటే ఫోన్ చేసి సాల్వ్ అయితే చేసుకోవాలా. అంతేగాని ఈ కడుపు మీద అయితే కొట్టకూడదండి ఎవరికైనా కానీ, నాకు కానీ ఎవరికైనా కానీ కడుపు మీద కొట్టకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆకలి ఏంటో నాకు తెలుసు, ఆకలి విలువ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను కింద స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను అలాగా ఆకలి విలువ ఏంటో నాకు తెలుసు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఆ నప్పిగానే ఏంటో నాకైతే పూర్తిగా తెలుసునండి, అందుకే నేను చెప్తున్నాను. ఈ కడుపు మీద అయితే కొట్టకూడదు ఎవరైనా కానీ. ఏ స్థాయి తగ్గట్టు అయినటోళ్ళైనా కానీ వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ దేవుడి దయ వల్ల వాళ్ళ అదృష్టం బాగుండి కొంచెం పైకి వచ్చినారంటే సంతోషించాలి. కానీ వాళ్ళను ఎట్లా చెడదింగాల అనేది అయితే చేయకూడదు. ఆ అన్న చూడు ఇంత కష్టపడి యూట్యూబ్ అంటే చేయడం అంటే, నాయనైతే నేను అబ్బా ఏమున్నదిలే యూట్యూబ్ అంటే ఏదో మామూలుగా వీడియో తీసేయచ్చు, అట్లా పెట్టేసేయచ్చు. టిక్ టాక్ అయితే నేను నాకు తెలిసి సుమారుగా చాలా సంవత్సరాల నుంచి టిక్ టాక్ చేస్తున్నానండి. టిక్ టాక్లో లాగే కదా, ఒక పాట పెట్టేసి వీడియో పెట్టేస్తే ఆడ వదిలేస్తే పోతుందిలే అని అనుకున్నాను. యూట్యూబ్ ఛానల్ అంటే అంత ఆషాఢ మాసం అయితే అస్సలు కాదండి. మనం ఫస్ట్ నుంచి మనము ఎల్కేజీ నుంచి ఎంతలా చదువుకుంటూ వస్తామో, ఆ ఎగ్జామ్ అనేది వచ్చిందనంటేనా పాసో ఫెయిలో ఏంటో అని ఎంత టెన్షన్ పడతామో అంతలో డబల్ అండి ఈ యూట్యూబ్ అంటేనా. యూట్యూబ్ మోటివేషన్ కావాలా, వాచ్ అవర్ కావాలా, ఇవన్నీ అన్నీ కావాలని అంటేనా ఎంత కష్టపడాలో తెలిసిన, ఎంత కష్టపడి మాట్లాడాలా, ఎంత టైం తీసుకోవాలా, ఎంత పని జాలిచ్చాలా మనము. ఇప్పుడు మాలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నా, చాలా వర్కర్ బాగా చేసే వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. మాలాంటి వాళ్ళమైతే ఒక గంట పనికి వినామంటే ఒక్క దినార్ నూస్ అండి, మాకు గంట పని చేస్తేనే దినార్ నూస్ ఇస్తారని అనమాట మన కోయిట డబ్బులు. అలాంటి గంట పని కానీ మేము మానేసి మాలాంటి వాళ్ళు మీడియా తీయాలంటే ఒక పని అనేది మానేసుకోవాలా. ఇట్లా ఎంత కష్టపడాలా, ఎన్ని మాటలు పడాలా. ఇక్కడ వర్క్ చేయకపోతే వీళ్ళేమో అరుస్తారు, వీడియో అయితే ఖచ్చితంగా చేయాలా. మళ్ళా రెండోది తర్వాత వచ్చి ఒక వీడియో అప్లోడ్ చేసినామనంటే వెనికించిన బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు, గుడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు, మంచిగా అనేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు, చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ భరించాలన్నమాట. ఒక వీడియో మనం సోషల్ మీడియాలోకి రావాలంటే అవన్నీ భరించుకొని మనం అన్నిటికీ సిద్ధపడైతే రావాలన్నమాట సోషల్ మీడియాలోకి. అంత భరించుకొని అంత ఇది చేస్తేనే అప్పటికి ఆటికి పోయిందంటే యూట్యూబ్ ఛానల్లో పైకి వచ్చినామంటే నా జీవితంలో మషల్లా మన జీవితం అయితే పైకి వచ్చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏ చదువు సంధ్య రాందాన్ని కదా నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటేనా
అంత అంత కఠినంగా ఉంటాయి దాంట్లో రూల్స్లు కానీ, మాట్లాడే విధానం కానీ, దాంట్లో వీడియో కానీ, దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా, దాన్ని ఏం చేయాలన్నా కానీ యూట్యూబ్ ఛానల్ అంటే మామూలుగా అయితే ఛానల్ ఓకే కాదు. అంత కష్టపడి చేసుకున్న ఎన్నకు వేరే వాళ్ళు మాట అనుకొని ఛానల్ స్ట్రైక్ పడిందంట. తప్పండి, అలాగే ఎప్పుడు చేయొద్దండి దయచేసి ఎవరికైనా కానీ. ఎందుకంటే నేను యూట్యూబ్ చేసేదాని గురించిగా నేను చెప్తున్నా, నాకు తెలుసు ఆ యూట్యూబ్ ఎట్లా చేయాలా, యూట్యూబ్లో వీడియోలనేది ఎట్లా పెట్టాలా ఏంటి అనేది నాకు తెలుసునండి. ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ బ్యాడ్ కామెంట్ వస్తే ఆ నొప్పి ఏంటో నాకు తెలుసు, లేదు గుడ్ కామెంట్ చేస్తే ఆ సంతోషం ఏంటో నాకు తెలుసు. ఆ వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఎలాగ ఎడిటింగ్ చేయాలా, ఎన్నిసార్లు వీడియో ఎడిటింగ్ చేయాలా, ఎన్నిసార్లు తీసేయాలనేది అవన్నీ నాకు తెలుసు. ఆ నొప్పన్నీ నాకు తెలుసు. నేను పడతా ఉన్నాను కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేయడానికి ముందుకు వచ్చాను. ఎవరేమన్నా అనుకొని, తప్పుగా అనుకొని, మంచిగా అనుకొని, ఏదన్నా అనుకొని మనం ఒక పని లేకముందు విన్నాక ఒక బ్యాడ్గా అన్నా కానీ తీసుకోవాలా, మంచిగా అన్నా తీసుకోవాలా, మంచి చెడు రెండు తీసుకోవాలి. కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అంటే బాగా మంచి పేరు ఉండేటోడు, మంచి పొజిషన్ లేక వచ్చేటప్పుడు స్ట్రైక్ పడిందంటే అన్న ప్లీజ్ ఏమి అనుకోవద్దు ఇలాగ చెప్తున్నానని. నీ ఛానల్ రికవరీ అయ్యి బాగా ఉండాది అంటేనా మళ్ళీ వీడియో అయితే చేసి పెట్టు, నేను చూస్తాను. ఎందుకంటే ఆ బాధ ఏంటో తెలుసు. అలాగే ఎవరు చేయొద్దండి. ఛానల్ నుంచి ఛానల్లోకి ఎవరూ పావద్దండి ప్లీజ్, ఎవరికైనా కానీ. ఎందుకంటే ఈ ఛానల్లో 10 రూపాయలు వస్తుందో రాదో, అది మనకు ఏమన్నా పెడుతుందో పెట్టదో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా అంటే ఒక్క పని మనం చేసినామంటే ఆ పనికి ఒక అర్థం ఉండాలా. ఆ అర్థం మనకు నిలబడాలంటే మన కష్టం అనేది బాగా ఉండాలా, మనం బాగా కష్టపడాలా. మంచలు నమ్ముకుంటే ఏం కాదండి, పైన దేవుణ్ణి అయితే నమ్ముకోవాలా. మన పని మనం చేసుకుంటా ముందుకైతే పోవాలా. ఆ దేవుడు అనేది ఎప్పుడో ఒక రోజు కళ్ళు అయితే తెరుస్తాడు. మన కష్టం, మనం చేసే కష్టంలో నిశ్చాతి ఉంటే అలా చేయండి. కానీ ఇలాగైతే స్ట్రైక్లు గీకులు అట్లా ఎవరికి చేయొద్దండి, ఎవరికి కొట్టద్దండి. పని కాకపోతే ఈ పొద్దు కాకపోతే రేపు పని ఎత్తుక్కుంటాము. మనము 10 రూపాయలు కావాలని అంటే ఈ పొద్దు కాకపోతే ఈ నెల కాకపోతే రేపు నెల సంపాదిస్తాము. డబ్బులు ఈ పొద్దు నా చేతిలో ఉంటుంది, రేపు నీ చేతిలోకి పోతుంది. ఈ మాట అనేది కడుపు మీద కొట్టిండేది అయితే ఎప్పటికీ మర్చిపోలేమండి. ప్లీజ్ అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దండి. అందరికీ రిక్వెస్ట్ పెట్టి అడుగుతున్నా, ఎవరైనా కానీ ఏమన్నా సమస్య ఉంటే ఎదురు నిలబడుకొని సాల్వ్ చేసుకోండి. నాతో సహా సాల్వ్ చేసుకుందాం, అంతేగాని అలాంటి పనులు అయితే చేయొద్దండి ప్లీజ్. అందరికీ పేరున అయితే చెప్తున్నా, అందరికీ పేరున థ్యాంక్స్. చూద్దాం అన్న, నువ్వైతే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చెయ్యన్నా. నీ ఛానల్ ఎలా ఉండదో చూసి నీ ఛానల్తో నాకైతే చాలా టెన్షన్ అయిపోయింది, నాకు టెన్షన్ వచ్చింది. ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెట్టన్నా. థ్యాంక్స్ అన్న.